Hi, hello. Welcome to SJ Competitive Academy. రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి అండ్ టెక్నీషియన్, జేఈకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ రోజు నుంచి చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు వీడియోలో డిస్కస్ చేస్తున్న చాప్టర్ డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు ఏంటి అన్నది చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్ సెక్రెట్ బైల్ జ్యూస్? సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ ఆర్గన్ అనేది మనకి బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుంది, అంటే పైత్య రసాన్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గన్ ఏంటి అని అడుగుతాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాం. లివర్, హార్ట్, కిడ్నీ అండ్ బ్రెయిన్. చూడండి, ఫస్ట్ బైల్ జ్యూస్. అసలు బైల్ జ్యూస్ అనేది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది డైజెషన్ ప్రాసెస్. దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది? డైజెషన్ ప్రాసెస్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన 4 ఆర్గన్స్ లో ఏది డైజెస్టివ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది? ఆప్షన్ ఏ లివర్. ఎస్, లివర్ అనేది మనకి డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అండ్ ఆప్షన్ బి హార్ట్. హార్ట్ అనేది అసలు మనకి డైజెషన్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది బ్లడ్ పంపింగ్, అంటే బ్లడ్ ని ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్ కి పంప్ చేయడానికి మనకి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ కిడ్నీ. కిడ్నీ దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ ని ఫిల్టర్ చేసి యూరిన్ ఎక్స్క్రీట్ అవడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో కిడ్నీ హెల్ప్ఫుల్ ఫర్ బ్లడ్ ఫిల్టరేషన్ అండ్ యూరిన్ ఎక్స్క్రీషన్. యూరిన్ ఎక్స్క్రీషన్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఆప్షన్ 4 బ్రెయిన్. బ్రెయిన్ అనేది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది? టు కంట్రోల్ అవర్ బాడీ ఫంక్షన్స్. ఎంటైర్ మన బాడీలో ఏవైతే ఫంక్షన్స్ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేది బ్రెయిన్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది? దట్ ఈస్ లివర్. అండ్ లివర్ ఆల్సో ప్రొడ్యూస్ బైల్ జ్యూస్. ఈ లివర్ అనేది మనకి బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ బైల్ జ్యూస్ అనేది మన ఫుడ్ యొక్క డైజెషన్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, లైక్ ఫ్యాట్ డైజెషన్, ఏదైతే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నాయో వాటిని ఈజీలీ మన బాడీ అబ్జర్వ్ చేసుకునే వాటిలోకి కన్వర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ చేసే జ్యూసే బైల్ జ్యూస్. ఇది లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, లేటర్ ఆన్ టెంపరీగా గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే డైజెషన్ కి హెల్ప్ఫుల్ అవుతుందో అప్పుడు గాల్ బ్లాడర్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి వచ్చి అప్పుడు ఫ్యాట్ డైజెషన్ కి హెల్ప్ఫుల్ అవడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 1 లివర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ డైజెషన్ ప్రోటీన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ. ఓకే, డైజెషన్ అయిపోయిన తర్వాత ప్రోటీన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇలా అన్నీ ఉంటాయి. సో అలా కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ అనేది స్మాల్ గ్లోబ్యూల్స్, ఓకే, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే మనకి ప్రోటీన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అని అడుగుతాడు. సో చూద్దాం. ఇచ్చిన ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఈ స్మాల్ గ్లోబ్యూల్స్, స్టార్చ్, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ స్మాల్ గ్లోబ్యూల్స్ అంటే ఫ్యాట్ డైజెషన్. ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కన్వర్ట్ చేయడాన్ని స్మాల్ గ్లోబ్యూల్స్ అంటాం. లేటర్ ఆన్ ఫ్యాట్ డైజెషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు, మనకు అడిగింది ఏంటి? ప్రోటీన్ డైజెషన్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. అండ్ ఆప్షన్ బి స్టార్చ్. ఓకేనా, స్టార్చ్ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే విచ్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద గ్లూకోజ్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే విచ్ ఇస్ ఆల్రెడీ ఏ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఇది. ఓకేనా, ఇది ఆల్రెడీ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కాబట్టి దీన్ని ఇంకా ప్రోటీన్ నుంచి కన్వర్ట్ అయ్యేదానికి ఉండదు. సో ఆప్షన్ బి కాదు. అండ్ ఆఫ్టర్ దట్ కార్బోహైడ్రేట్స్. అండ్ ద ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి రెండు డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనమాట. ఓకేనా, ఈ రెండు కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. ఈ రెండు మన సింపుల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేస్తేనే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా కాదు. సో లాస్ట్ ఆప్షన్ ఏంటి? అమైనో యాసిడ్స్. ఎస్, ఏదైతే ప్రోటీన్స్ ఉందో ఆ ప్రోటీన్ ఎలా కన్వర్ట్ అవుతుంది డైజెషన్ తర్వాత అంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ద అమైనో యాసిడ్స్. ఏదైతే ప్రోటీన్ సబ్స్టెన్స్ ఉందో మన బాడీ డైరెక్ట్ గా దాన్ని అబ్జార్బ్ చేసుకోదు. ఆ ప్రోటీన్ అనేది ఎంటైర్ డైజెషన్ అయ్యి అమైనో యాసిడ్స్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అప్పుడు మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ డైజెషన్ అంతా అయిపోయిన తర్వాత ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆప్షన్ డి, అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ క్యాన్ హ్యూమన్స్ నాట్ డైజెస్ట్? ఓకేనా, హ్యూమన్స్ డైజెస్ట్ చేసుకోలేని సబ్స్టెన్స్ ఏంటి అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో హ్యూమన్స్ ఏది డైజెస్ట్ చేసుకోలేరు అంటున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, సెల్యులోజ్, స్టార్చ్, అమైనో యాసిడ్స్, గ్లైకోజన్. ఓకేనా, సో ఏంటి అంటే సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ఏ ప్లాంట్ మెటీరియల్. అంటే ప్లాంట్ సెల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ వాల్స్ దేంతో తయారవుతాయంటే సెల్యులోజ్ తో తయారవుతాయి అనమాట. యాక్చువల్లీ హ్యూమన్స్ లో ఇప్పుడు ఏ ఫుడ్ అయినా డైజెస్ట్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ ఫుడ్ డైజెస్ట్ అవడానికి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎంజైమ్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి,
ప్రోటీన్ డైజెస్ట్ అవడానికి ఏ ఎంజైమ్ కావాలి అంటే పెప్సిన్, ట్రిప్సిన్ అలాంటి ఎంజైమ్స్ కావాలి. మళ్ళీ కార్బోహైడ్రేట్ డైజెషన్ అవ్వాలనుకోండి, సో దానికి సంబంధించిన పర్టికులర్ ఎంజైమ్స్ అనేవి కావాలి. ఓకేనా? సేమ్ లైక్ సెల్యులోజ్ డైజెస్ట్ అవడానికి కావాల్సిన ఎంజైమ్ ఏంటి అంటే సెల్యులేజ్. సో ఈ పర్టికులర్ ఎంజైమ్ అనేది హ్యూమన్స్ లో ఉండదు, కాబట్టి సెల్యులోజ్ అనేది మన హ్యూమన్స్ లో డైజెస్ట్ అనేది కాదనమాట. ఓకేనా? ఒకవేళ సెల్యులోజ్ ఫుడ్ ఐటమ్ మనం తీసుకుంటే మరి ఏమవుతుంది అంటే అది ఫైబర్ కింద ఎక్స్క్రీట్ అయిపోతుందే తప్ప అది మాత్రం మన హ్యూమన్స్ లో డైజెస్ట్ అవ్వదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. చూడండి, స్టార్చ్, మనం స్టార్చ్ ఫుడ్ ఐటమ్ తింటాం లైక్ చపాతీ, రైస్ అలా. ఓకేనా? సో ఏదైతే చపాతీ తీసుకుంటామో దట్ ఈస్ ద స్టార్చ్ అనమాట. సో మనకి చపాతీ డైజెస్ట్ అవుతుంది కదా, సో ఆప్షన్ బి కూడా డైజెస్ట్ అవుతుంది. అమైనో యాసిడ్స్, ఇందాకలే చెప్పా, ఏదైతే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామో దాట్ ప్రోటీన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద అమైనో యాసిడ్స్, అంటే ప్రోటీన్ డైజెషన్ కూడా అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. అండ్ ద గ్లైకోజన్, వన్స్ మనం ఫుడ్ అంతా తిన్న తర్వాత ఎలాంటి వర్క్ చేయలేదు అనుకోండి, ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో దట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఆ ఎనర్జీ అనేది గ్లైకోజన్ కింద స్టోర్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైనా మనం ఫాస్టింగ్స్ ఉన్నా ఆర్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నా అలాంటి టైంలో మనకి ఈ గ్లైకోజన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ మూడు మన బాడీలో ఉన్న సబ్స్టెన్సెస్. మనకి డైజెస్ట్ కానిది ఏంటి అంటే దట్ ఈస్ సెల్యులోజ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఈస్ సెక్రెటెడ్ బై ది పాన్క్రియాస్? సో పాన్క్రియాస్ నుంచి ఏ ఎంజైమ్ సెక్రెట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాం. మాల్టేస్, లాక్టేస్, ట్రిప్సిన్ అండ్ సుక్రేజ్. ఓకేనా? సో చూడండి, ఏదైతే పాన్క్రియాస్ ఉందో పాన్క్రియాస్ నుంచి 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. ఓకేనా? వన్ ఈస్ ట్రిప్సిన్, amylase and lipase. ఓకే, సో దిస్ 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. సో దాన్ని టాల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్ అనే 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ట్రిప్సిన్ ఎక్కడుందో చూడండి, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఏదైతే మాల్టేస్, లాక్టేస్ అండ్ సుక్రేజ్ అనేవి ఉన్నాయో దిస్ 3 సబ్స్టెన్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఈ ఎంజైమ్స్ అనేవి. ఓకేనా? సో పాన్క్రియాస్ నుంచి ఏది అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, ట్రిప్సిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see next question. Which of the following animals has comparatively long intestine? సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో అనిమల్స్ ఉన్నాయి. ఏ యానిమల్ కి లాంగర్ ఇంటెస్టైన్ ఉంటుంది అని అడుగుతాడు. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఫాక్స్, టైగర్, డాగ్, రాబిట్. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కార్నివోర్స్. ఏంటివి? కార్నివోర్స్. బట్ ద లాస్ట్ ఆప్షన్ ఏముంది? హెర్బివోర్స్. ఓకే, చూడండి, కార్నివోర్స్ అంటే ఏవైతే మీట్ ని తీసుకుంటే వాటిని కార్నివోర్స్ అంటాం. హెర్బివోర్స్ అంటే ఏదైతే ప్లాంట్ మెటీరియల్ సబ్స్టెన్సెస్ తీసుకుంటామో వాటిని హెర్బివోర్స్ అంటాం. ఓకేనా? ఆల్రెడీ ఇందాకలే చెప్పా, ప్లాంట్ సెల్ వాల్స్ లో మనకి సెల్యులోజ్ అనేది ఉంటుంది. అది హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. డైజెస్ట్ అవ్వాలంటే టేక్ సమ్ టైమ్ అండ్ ప్లేస్. ఓకేనా? కాబట్టి అలాంటి హార్డెస్ట్ సబ్స్టెన్స్ డైజెస్ట్ అవడానికి ఇట్ రిక్వైర్స్ ఏ లాంగర్ ఇంటెస్టైన్ అనమాట. సో కార్నివోర్స్ ఏం తీసుకుంటాయి? మీట్. ఆ మీట్ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోయి అబ్జార్బ్ అయిపోతుంది. సో అంత పెద్ద ఇంటెస్టైన్ అనేది అవసరం లేదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దీనికి లాంగర్ ఇంటెస్టైన్ ఉంటుంది అంటే దట్ ఈస్ డి. ఎందుకు అంటే సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవ్వాలి అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఓకేనా? సో దాన్ని బట్టి మనకి హెర్బివోర్స్ అనేది కొంచెం ఎక్కువ లాంగర్ ఇంటెస్టైన్ అనేది ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. టూత్ డెకే స్టార్ట్స్ when pH of the mouth is lower than. ఓకే, టూత్ డెకే అంటే ఏంటంటే ఏదైతే మన ఎనామిల్ అనేది పాడైపోవడం అనమాట. ఓకేనా? సో ఎంత పిహెచ్ లెవెల్ ఉంటే మన ఎనామిల్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి, లైక్ పళ్ళు పుచ్చిపోతూ ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అని అడుగుతాడు. సో చూడండి, యాక్చువల్లీ మన మౌత్ పిహెచ్ ఎంత అంటే దట్ ఈస్ 6.7 to 7.5. ఓకే, విచ్ ఈస్ ఏ స్లైట్లీ బేసిక్ అనమాట. ఓకే, స్లైట్లీ బేసిక్. కాకపోతే ఎప్పుడైతే బిలో 5.5కి వచ్చేస్తుందో, ఓకే, బిలో 5.5కి వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మన మౌత్ లో యాసిడ్ సెక్రేషన్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు ఆ యాసిడ్ అనేది మన టూత్ పైన, యాక్చువల్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ టూత్, మన టూత్ పైన ఏదైతే అవుటర్ మోస్ట్ పార్ట్ ఉందో, ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనామిల్. అండ్ తర్వాత ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెంటైన్. ఓకే, సో ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. ఎప్పుడైతే బిలో 5.5 అయిపోతుందో ఆటోమేటిక్ గా మౌత్ లో యాసిడ్ సెక్రేషన్ అనేది పెరిగిపోయి దట్ యాసిడ్ సెక్రేషన్ ఆటోమేటిక్ గా మన ప్రొటెక్టివ్ లేయర్ ని లేటర్ దెన్ డెంటైన్ ని అలా అంటే టూత్ ఎనామిల్ అంతా పాడై
పాడైపోయి అది మనకి టూత్ డెకే అవ్వడానికి రీజన్ అవుతుంది. సో విచ్ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ 5.5. బిలో 5.5 అనేది ఉండకూడదు. ఓకే, ఇన్ బిట్వీన్ 6.7 to 7.5 అనేది ఉండాలి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది టూత్ ఎనామిల్ మేడ్ ఆఫ్? ఓకే, టూత్ ఎనామిల్ దేంతో తయారవుతుంది అంటున్నాడు. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద టూత్ ఎనామిల్ అంటే, ఇఫ్ దిస్ ఈజ్ ఎ టూత్, దాంట్లో అవుటర్ మోస్ట్ పార్ట్, ఓకేనా, అవుటర్ మోస్ట్ పార్ట్ ఏదైతే క్రోన్ ఆఫ్ ది టీత్ అంటారు, ఓకేనా, అంటే కిరీటం అనమాట, ఓకేనా, అంటే లైక్ ఇలా కిరీటంలా పెట్టుంది కదా, సో దీన్నే మనం ఎనామిల్ అని పిలుస్తాం. ఈ ఎనామిల్ అనేది దేంతో తయారవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, దిస్ ఎనామిల్ ఇస్ ప్రిపేర్డ్ విత్ ద టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. సో కాల్షియం అండ్ ఫాస్ఫేట్ తో మనకి ఇది తయారవుతుంది అనమాట. దీన్నే హైడ్రాక్సీ ఎపిటైట్ అని కూడా అంటాం. సో దీంతో తయారవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఇది ఎక్కడుందో చూడండి, దట్ ఈస్ ఆప్షన్ బి కాల్షియం ఫాస్ఫేట్. ఓకేనా, మన బోన్స్ కానీ మన టూత్ ఎనామిల్ కానీ రెండు ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్స్ తోనే తయారవుతుంది. దట్ ఈస్ క్యాప్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సిఏపి, సిఏ ఫర్ కాల్షియం, పి ఫర్ ఫాస్ఫేట్. ఓకేనా, సేమ్ మన టూత్ ఎనామిల్ కూడా ద సేమ్ మెటీరియల్ తో ప్రిపేర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see next question. Which of the following is not part of a human alimentary canal? సో మన హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్, అసలు ఫస్ట్ అసలు ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంటి? ఓకేనా, డైజెస్టివ్ సిస్టమ్ లో మెయిన్లీ 2 ఆర్గాన్స్ డిస్కస్డ్, అంటే 2 పార్ట్స్ ని డిస్క్రైబ్ చేస్తాం అనమాట. వాట్ ఈస్ దట్ అంటే, వన్ ఈస్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ సెకండ్ వన్ ఈస్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఏవైతే మన ఫుడ్ డైజెషన్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ నుంచి సింపుల్ కింద కన్వర్ట్ చేస్తామో దాంట్లో హెల్ప్ఫుల్ అయ్యే డైజెస్టివ్ గ్లాండ్స్ ఏంటంటే దట్ ఈస్ సెలివరీ గ్లాండ్స్, లివర్ అండ్ ద పాన్క్రియాస్. ఈ మూడింటిని డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాం. దెన్ వాట్ ఈస్ ఎలిమెంటరీ కెనాల్ అంటే? ఓకే, సో చూడండి, దిస్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్. అంటే ఏ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే, ఫస్ట్ మౌత్. ఓకేనా, ఫస్ట్ మన ఫుడ్ దేంట్లో తీసుకుంటాం, మౌతే కదా. సో ఫస్ట్ పార్ట్ ఏది ఇన్వాల్వ్ అవుతుంది అంటే మౌత్ అంట. సో దాంట్లో ఉన్న స్పేస్ ఏమంటా అంటే బక్కల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సో లేటరల్ మౌత్ నుంచి మనం మింగుతాం కదా, ద స్పేస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫార్నిక్స్. లేటరల్ ఫుడ్ ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే ఫార్నిక్స్ లోకి. ఫార్నిక్స్ నుంచి మళ్ళీ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈసోఫేగస్. Okay, next one is stomach, next one is small intestine, and the next part is large intestine. So ఇందులో ఏవైతే పార్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో దిస్ ఎంటైర్ పార్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ కెనాల్ అన్నమాట. సో ఇలా మన డైజెస్టివ్ సిస్టమ్ కి ఎలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇచ్చిన ఆప్షన్ చూడండి, ఓరల్ క్యావిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అన్నాడు. ఓరల్ క్యావిటీ మన హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ లో ఉందా లేదా? చూడండి, బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ అంటారని చెప్పా. సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఆప్షన్ సి గాల్ బ్లాడర్. ఇందాక చెప్పా మన లివర్ లో బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ అవుతుంది. సో ఆ బైల్ జ్యూస్ అనేది టెంపరీగా ఎక్కడ ఉంటుందంటే మన లివర్ పక్కన గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో గాల్ బ్లాడర్ కూడా ఎలిమెంటరీ కెనాల్ కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఈజ్ లార్జ్ ఇంటెస్టైన్. ఆల్రెడీ చెప్పాను కదా, లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్. సో ఇంకొకటి ఏంటి, ఆల్వియోలై. అసలు ఇది ఏంటి అంటే మన లంగ్స్ లో ఉండే ఎయిర్ సాక్స్ అనమాట. ఓకేనా, లైక్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అవి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతున్నాయంటే లంగ్స్ లో మనకి ఇలా ఓకే ఇలా బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. సో ఈ బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ లో ఏవైతే ఇలా బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వీటిని మనం ఆల్వియోలై అంటాం. ఇక్కడ మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ రెస్పిరేషన్ ప్రాసెస్. ఎలిమెంటరీ కెనాల్ అయితే మనకి ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. సో ఏది మనకి డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించి కాదు అంటే దట్ ఈస్ ఆల్వియోలై, బికాస్ అది రెస్పిరేషన్ ప్రాసెస్ లంగ్స్ లో ఉండే పార్ట్ అనేది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సలైవా కంటైన్స్ డాష్ ఎంజైమ్. ఓకే, మన మౌత్ లో ఏ జ్యూస్ సెక్రెట్ అవుతుందంటే దట్ ఈస్ ద సలైవా. సో సలైవాలో ఎలాంటి టైప్ ఆఫ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నారు. యాక్చువల్లీ సలైవాలో 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సలైవాలో 99% వాటరే ఉంటుంది. సో దాంట్లో 1% ఎంజైమ్స్ అనేది ఉంటుంది అనమాట. సో 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి.
What are the two types of enzymes ante? One is salivary amylase and the second one is lysozyme. సో మనకి డైజెషన్ కి హెల్ప్ఫుల్ అయ్యే ఎంజైమ్ ఏంటి అంటే దట్ ఈస్ సలివరీ అమైలేజ్ అన్నమాట. దీన్నే మనం టాలిన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. 2 నేమ్స్ అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రెండు మెన్షన్ చేస్తారు, సో గుర్తుపెట్టుకోండి. సో ఇదేమో మన ఫుడ్ డైజెషన్ కి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ దిస్ లైసోజైమ్ అనేది మన మౌత్ లో ఎలాంటి టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా వాటిని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి లైసోజైమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఉందో చూద్దాం. లైగేజ్ అసలు డైజెస్టివ్ ఎంజైమ్ అనేది కాదు, డిఎన్ఏ రెప్లికేషన్ లో ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో లైగేజ్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ప్రోటీయేజ్, యాక్చువల్లీ ఇది ప్రోటీన్ ఎంజైమ్ అనమాట. మనకి మౌత్ లో ప్రోటీన్ ఎంజైమ్ ఉంటుంది, స్టమక్ లో ఉంటుంది అండ్ లేటర్ ఆన్ ప్యాంక్రియాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది తప్ప నాట్ ఇన్ ద సలైవాలో అయితే కాదు. ఎమైలైజ్ చెప్పాను కదా, సలివరీ ఎమైలైజ్ అనేది మన సలైవాలో ఉన్న ఎంజైమ్ కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి. అండ్ ఆఫ్టర్ దట్ లైపేజ్, ఓకేనా. లైపేజ్ కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా ప్యాంక్రియాస్ నుంచి టాల్ అని గుర్తుపెట్టుకోమన్నా, ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే 3 ఎంజైమ్స్ ఏంటి అంటే ట్రిప్సిన్, amylase and the lipase. ఓకేనా. చూడండి దిస్ ఇస్ amylase, దిస్ ఇస్ ద salivary amylase, దాన్నే థయాలిన్ అని పిలుస్తాం అన్నమాట. సో లైపేజ్ అనేది ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది కూడా కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, amylase ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్ ఆఫ్ హ్యూమన్ బాడీ? ఓకేనా. యాక్చువల్లీ లార్జెస్ట్ ఆర్గన్ ఏంటి అంటే మనం స్కిన్ అని చెప్తాం. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్, మన స్కిన్ అవుటర్ మోస్ట్ లేయర్ కదా. అండ్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ బ్యారియర్, అంటే ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ కింద ఎలాంటి హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ ఎంటర్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది లార్జెస్ట్ అవుటర్ మోస్ట్ ఆర్గన్. ఇంటర్నల్ ఆర్గన్ అంటే ఇంటర్నల్ గా ఏ ఆర్గన్ పెద్దది అంటున్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాం. ఏదైతే లివర్ ఉందో, ఓకేనా, వాట్ ఈస్ ఇట్స్ వెయిట్ అంటే దట్ ఈస్ 1.2 to 1.5 kg. అండ్ హార్ట్ వచ్చేసరికి దీని యొక్క వెయిట్ ఎంత అంటే 300 grams. ప్యాంక్రియాస్ వచ్చేసరికి ఎంత అంటే 60 to 70 grams అన్నమాట. అండ్ కిడ్నీ వచ్చేసరికి 160 to 170 grams అనేది ఉంటుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్, ఆల్మోస్ట్ 4 ఆర్గన్స్ మనకి ఇంటర్నల్ లో ఉంటాయి. ఇచ్చిన 4 లో ఏది పెద్దది అంటే దట్ ఈస్ ద లివర్. ఓకే, విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ అండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని కూడా అంటాం. హ్యూమన్ బాడీలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే అది లివర్ అని కూడా చెప్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ద సెక్రెషన్ ఆఫ్ బైల్ ఇన్ హ్యూమన్ అకర్స్ ఇన్, యాక్చువల్లీ ఇది మనం స్టార్టింగ్ బిట్ లో కూడా చూసాం, బట్ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇస్ డిఫరెంట్ బట్ ఆన్సర్ ఇస్ ద సేమ్. ఓకేనా. సో అది యాక్చువల్లీ అక్కడ ఎన్టీపీసీలో అడిగితే ఇక్కడ మాత్రం ఆర్ఆర్బి జేఈలో అడిగారు. ఓకేనా, బట్ ఆన్సర్ అనేది సేమ్. చూడండి, ద సెక్రెషన్ ఆఫ్ బైల్ ఇన్ హ్యూమన్ అకర్స్ ఇన్. ఓకే, హ్యూమన్ లో బైల్ అనేది ఏ సెక్రెట్ చేస్తుంది అంటున్నారు. ఓకేనా, ఆల్రెడీ చెప్పాం కదా ఏంటది, ఆప్షన్ డి లివర్. ఓకేనా, పాంక్రియాస్ అనేది మనకి పాంక్రియాటిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? పాంక్రియాటిక్ జ్యూస్ విచ్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద డైజెషన్. మనకి డైజెషన్ లో కావాల్సిన ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ప్రొడ్యూస్ సక్కస్ ఎంట్రికస్ విచ్ ఇస్ ది డైజెస్టివ్ జ్యూస్. అండ్ ఇసోఫేగస్ లో అసలు మనకి డైజెస్టివ్ జ్యూస్ అనేది ఉండదు, ఎలాంటి టైప్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ లివర్ లో వచ్చేసరికి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే బైల్ జ్యూస్. ఓకేనా, చెప్పాను కదా లివర్ లో బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యి గాల్ బ్లాడర్ లో టెంపరీగా స్టోర్ అయ్యి ఎప్పుడైతే మనకి డైజెషన్ లో కావాలో ఆ టైంలో అదే మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ వన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4 లివర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Among the following dash generate maximum amount of energy on oxidation. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఏది ఇస్తుంది అంటున్నాడు. సో చూడండి, గ్లూకోజ్, ఫ్యాట్, ఆల్కలీ అండ్ ద ప్రోటీన్స్. ఓకే, యాక్చువల్లీ మనకి ఆల్కలీ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ నాకు ప్రొడ్యూస్ చేయదు. సో రిమైనింగ్ 3 అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది. ఓకేనా, సో దాంట్లో చూడండి ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో, ఓకే, కార్బోహైడ్రేట్ గివ్స్ 4 kilocalories of energy, and next fat gives 9.3 kilocalories of energy, kilocalories, and the protein gives 4 or 3.9 kilocalories of energy. Okay,
సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఎక్కువగా మనకి ఎనర్జీ ఇస్తుందంటే ఏంటని చెప్తాం, దట్ ఈస్ ద ఫ్యాట్. ఓకేనా, ఎంత ఇస్తుంది, 9.3 కిలో క్యాలరీస్ ఇస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి. చూడండి కార్బోహైడ్రేట్ రాసి ఇక్కడ గ్లూకోజ్ ఉంది కదంటే కార్బోహైడ్రేట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద గ్లూకోజ్ ఎట్ ద ఎండ్. ఓకేనా, సో ఎంత ఇస్తుంది అంటే 4, 9.3, 4 or 3.9 కిలో క్యాలరీస్. సో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో ఏది ఎక్కువ మనకి ఎనర్జీ ఇస్తుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. ఫ్యాట్ సబ్స్టెన్స్ అనేది ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ కింద కన్వర్ట్ అవుతుందో దాట్ గివ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రోజు వీడియోలో చూస్తున్న ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్ఆర్బి, జేఈ, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ బిట్స్ ఇవి. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ.